నాయకత్వం అంటే బ్యాడ్జీ ధరించడం కాదని బాధ్యతగా వ్యవహరించడమని గజ్వల్ సిఐలు రవికుమార్ సత్యనారాయణులు అన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐలు మాట్లాడుతూ విద్యార్థి నాయకులు రోల్ మోడల్స్ గా నిలిచి నిజాయితీగా క్రమశిక్షణతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు లభించిన నాయకత్వ బాధ్యత గౌరవం మాత్రమే కాదని తమపై ఉంచిన నమ్మకమన్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి విభాగంలో జూపిటర్, వీనస్, మెర్క్యూరీ, నెప్ట్యూన్ హౌస్లకు, సిబిఎస్ఈ విభాగంలో ఆకాశ్, అగ్ని, పృథ్వీ, వాయు హౌస్లకు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి, ప్రిన్సిపల్ కె రామప్ప తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ అప్పచెప్పడం జరిగింది. దీన్ని బాధ్యతంగా అందరూ రెస్పాన్సిబిలిటీగా మీకు ఇచ్చింది కంపల్సరీగా నెరవేర్చాలి. దీన్ని ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ నేను కూడా లీడర్షిప్ క్వాలిటీలో కొనుక్కోవాలి అని కోరుకోవాలి. మరియు ఇలాగే ప్రతి దాంట్లో చదువులో రాణించాలి, క్రీడలో రాణించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే విద్య అనేది ఉంటే రేపు ఉదయం మీకు అదే డబ్బు, హోదా, గౌరవం, రెస్పెక్ట్ అన్ని ఇస్తుంది. అలాంటిది కావాలంటే మీరు ఈ స్టూడెంట్ లైఫ్ లో మీకు ఏ యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు కష్టపడి స్కూల్లో చేర్పించారు. కాబట్టి దానికోసం మీరు ప్రతి ఒక్కరు అనుగుణంగా దాన్ని చదవాలి. సంబంధంలో మీకు చదువు తప్ప వేరేది లేదు. కానీ చదువుతూనే మీకు విలువలు వస్తాయి. దాని తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ మొబైల్ వల్ల మీకు ఎక్కువ వచ్చింది. దయచేసి మొబైల్కు దూరంగా ఉండండి. ఎవరికైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్ అలాంటివి ఏమన్నా కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి కంపల్సరీగా దాన్ని అవాయిడ్ చేయండి. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. దీనివల్ల